వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేశవ్యాప్తంగా వినాయక చవితిని పురస్కరించుకొని వినాయక భక్తులైతే అనేక రకాలుగా వారి భక్తిని అయితే చాటుకుంటూ ఉన్నారు. వివిధ రకాల ఆకారాలతో వినాయకుని తయారు చేసి ఈ 9 రోజులు నవరాత్రి యొక్క ఉత్సవాలను జరుపుకుని ఇవాళ శోభయాత్రను కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే తునికి చెందిన ఒక స్వర్ణకారుడు తన భక్తి వినాయకుడి మీద ఉన్న భక్తిని చాటుకున్నాడనే చెప్పాలి. అతి సూక్ష్మమైన వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ఇవాళ వార్తల్లో నిలిచారని చెప్పాలి. ఎందుకంటే కేవలం 220 మిల్లీగ్రాముల బంగారంతో ఈ యొక్క వినాయకుడి ఆకారంతో అయితే విగ్రహాన్ని చేసుకుని అయితే ఇవాళ వినాయకుడి మీద తనకున్న భక్తిని అయితే స్వర్ణకారుడు కోటేశ్వరరావు చాటుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ యొక్క తునిలో ఉన్న పెద్ద వీధి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనతో స్వర్ణకారుడు కోటేశ్వరరావు ఉన్నారు. అసలు ఈ యొక్క వినాయకుడు తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది, అలాగే ఏ విధంగా ఈ ఆలోచన వచ్చింది అనేది అయితే ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ వినాయకుడిని తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఇది తయారు చేయడానికి మొత్తం ఎంత సమయం పట్టింది? ఇది తయారు చేయడానికి అయితే పూట టైం మాత్రం పట్టిందండి. చేయడానికైతే వినాయక మీద ఉన్న అభిమానతోటి చేద్దామని వినాయక చవితి రోజు మొదలెట్టి చేసాం. మా పైరట్ తునికి వాళ్ళ సంఘం సభ్యుని మీద చేశాను. పేరు కోటేశ్వరరావు. ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి ఇస్తానని కూడా అని అనుకోలేదు. ఇది చూస్తున్నాం, మనకైతే స్వర్ణకారుడు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది ఇక్కడ తనతో పాటు పనిచేసే వాళ్ళు, తన గురువులు కూడా ఉన్నారు. ఒకసారి మనం వారితో కూడా మాట్లాడి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అంటే ఇలాంటి వాటి మీద ఎవరో కానీ ఇంట్రెస్ట్ పెట్టరు. అంటే ఈ కోటేశ్వరరావు గారు చాలా భక్తితో వినాయకుడి విగ్రహం తయారు చేశారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? తుని స్వర్ణకార సంక్షేమ సంఘం అండి. శ్రీ విశ్వకర్మ తుని పాయకరపడ శ్రీ విశ్వకర్మ స్వర్ణకార సంక్షేమ సంఘం సభ్యుడండి పోస్ట్ కోటేశ్వరరావు గారు. ఈయన లోగడ ఇదివరకు 100 మిల్లీల్లో శివలింగం తయారు చేసి అందరి మన్ననలో పొంది మా సంఘం తరఫున కూడా సన్మానం పొంది ఆయనకి మేమందరం చాలా స్ఫూర్తిగా ఇటువంటి సూక్ష్మ వస్తువులు తయారు చేయడంలో మంచి స్ఫూర్తినిస్తూ మేమందరం ఎంకరేజ్మెంట్ చేసాం. ఎంకరేజ్మెంట్ చేస్తే వారు ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా 220 మిల్లీల్లో వినాయకుడి విగ్రహం తయారు చేయడం జరిగింది. అలాగే ఇటువంటి సూక్ష్మ విగ్రహాలు కానీ సూక్ష్మ వస్తువులు కానీ తయారు చేయడంలో ఆయన మంచి ఆసక్తి గల వ్యక్తి. అలాగే ఆయనకి మా సంఘం తరఫున మా సభ్యులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి మంచి ప్రోత్సాహం ఇచ్చి మేమందరం ఇటువంటి వస్తువులు తయారు చేయడంలో మంచి ప్రోత్సాహం ఇస్తామండి. మేమందరం ఆయనకి తగిన గుర్తింపు వచ్చేలాగా మేమందరం చూస్తాం. అలాగే మా సంఘం నుంచి కూడా ఆయన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మేమందరం. కానీ ఇలాంటి సూక్ష్మంగా అంటే చాలా చిన్న వస్తువులను తయారు చేయడం అనేది అంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాదు. దీన్ని ఎలా చూస్తారు? ఇది ఏంటంటే ఆయన భక్తితో చేసే వస్తువు అండి. ఇది ఆయన పనిలో పక్కన పెడుతూ దీన్ని కూడా ఇంట్రెస్ట్గా చేసి భక్తిభావంతో చేసే వస్తువు ఇది. ఏ వస్తువు అయినా ఉండే చాలా భక్తిభావంతో చేస్తాడండి ఆయన. అలాగే ఆ భక్తిభావం లేకపోతే ఆ వస్తువు తయారవుదండి. అది ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి అతను కూడా మంచి వర్కర్ అండి. అతను మంచి వర్కర్. చిన్న చాలా సూక్ష్మమైన పనులు చేస్తూ ఉంటాడు. దాని మీద ఇది కూడా అలవాటైంది బాగా ఈ వస్తువు చేయడం. ఇది చూస్తున్నాం మనమైతే ఈ యొక్క కోటేశ్వరరావుని అయితే తన సహచరులు గురువులు కూడా అభినందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఇతను ఈ యొక్క శివలింగాన్ని కూడా తయారు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ఇంకా కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీరు ఎలా చూస్తారు దీన్ని? ఈ కోటేశ్వరరావు ఆయన మా తోటి స్వర్ణకారుడే కాకుండా స్వయం నాకు సోదరుడు. నా దగ్గర పని నేర్చుకుని ఎంతో ప్రయోజకుడైన వాడు. మా స్వర్ణకారు అందులో ఒక రకంగా ఆనిముత్యం లాంటి అబ్బాయి. ఇతను పని అది చాలా బాగా చెందుకుంటూ వినాయక చవితి కదా అని చెప్పేసి వినాయకుడి మీద భక్తితో ఆ వినాయకుడిని ఈ రకంగా చెందాలని చెప్పేసి అనుకుని ఎంతో ఒక పూట కాలం ఒక రోజు కాలం దానికి కేటాయించి ఆ వినాయకుడిని చేయడం జరిగింది. చేసి ఆ అబ్బాయి ఆ భక్తి చాటుకున్నాడు. దాన్ని మేము అలా ఉండిపోకూడదు, నలుగురికి తెలియాలి.
ఆ భక్తి అందరికీ నీ భక్తి అందరికీ తెలియాలని చెప్పేసి నేను సంకల్పంతో మిమ్మల్ని రప్పించి మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ స్వర్ణకారుడు అనేది మా స్వర్ణకార సంఘంలో అందరిలోని ఒక ఆణిముత్యం అని చెప్పుకోవడంలో మేము చాలా గర్వపడుతున్నాం. అలాగే గత కాలంలో ఒక 100 మిల్లీలో శివలింగం కూడా చేసి అప్పుడు కూడా ఇలాగే చేసి పక్కన పెట్టుకుని ఉన్న అబ్బాయిని మేమే మళ్ళీ అందరం ఎంకరేజ్ చేసి దాన్ని అందరికీ తెలియజేసాం. మళ్ళీ అదే కాలంలో ఆ స్ఫూర్తి ఆ ఎంకరేజ్మెంట్తో ఆ కుర్రాడిలో ఉత్సాహం కలిగించి మళ్ళీ వినాయకుడిని చెయ్యాలి అన్న థాట్ వచ్చి వినాయకుడిని చేసి మళ్ళీ మీ అందరి ముందుకి వచ్చాడు. అలాగే మీ మీడియా వాళ్ళు అందరూ సహకరిస్తే ఈ అబ్బాయి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ అందరూ సెలవు తీసుకుంటాం. ఈ యొక్క స్వర్ణకారుడు కోటేశ్వరరావు అయితే తన తోటి సహచరులతో పాటు అలాగే గురువులు కూడా అభినందిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అతి సూక్ష్మమైన వినాయకుడి విగ్రహంతో పాటు గతంలో శివలింగాన్ని కూడా కేవలం 100 మిల్లీగ్రాముల బరువుతో అయితే ఈ యొక్క శివలింగాన్ని తయారు చేశాడు. ఇప్పుడు తాజాగా వినాయకుడి మీద తన భక్తిని చాటుకోవడానికి అయితే 220 మిల్లీగ్రాముల బంగారంతో అయితే ఈ యొక్క వినాయకుడి రూపునైతే తయారు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క తునిలో అయితే ఈ యొక్క కోటేశ్వరరావుని అయితే ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్న పరిస్థితి ఉంది. వినాయకుడి యొక్క రూపు అయితే మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే చెప్పాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.